పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ప్రకృతి విలయం కారణంగా 100 మందికి పైగా మృతి చెందగా చాలా మంది ఆచూకీ గల్లంతైంది. మృతి చెందిన వారిలో 28 మంది పిల్లలున్నారు. ఒక కేర్ కౌంటీలోనే 84 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. టెక్సాస్ వరద బీభత్సంలో సమ్మర్ క్యాంప్కు చెందిన 27 మంది పిల్లలతో పాటుగా సిబ్బంది మృత్యువాత పడ్డారు. చాలా మంది ఆచూకీ లేకుండా పోయింది. అతి భారీ వర్షం తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కొంతమంది చెట్ల మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకొందరు తేలిపోయే ఫర్నిచర్ మీద కూర్చొని గండం నుంచి బయటపడ్డారు. లానో నది కింగ్స్లాండ్ స్లాబ్కు చెందిన ఓ వీడియో మెరుపు వరద తీవ్రతను కళ్లకు కట్టింది. నిమిషాల వ్యవధిలోనే నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. తన దారికి అడ్డు వచ్చిన అన్నింటినీ ఈడ్చుకుపోయింది. భారీ వరద ఉధృతికి ఇల్లు సైతం కొట్టుకుపోయాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నడి ఒడ్డున శిథిలాల కుప్పలు పడి ఉన్నాయి. భారీ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ప్రవాహంతో నదులు, వాగులు, లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. టెక్సాస్లో గ్వాడాలూపే నది వెంట రెస్క్యూ కొనసాగుతోంది. కొందరు వరదలో కనిపించకుండా పోవడంతో ప్రత్యేక బృందాలు నదిలో గాలింపు చేపట్టాయి. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని ఎప్పటికప్పుడు కాపాడుతున్నారు. వరద వచ్చే ముందే హెచ్చరికలు ఇచ్చే సైరన్లు ఉంటే కొంతమందినైనా కాపాడి ఉండేవాళ్ళమని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ తెలిపారు. కేర్ కౌంటీలోనూ సైరన్ ఇవ్వకపోవడం అభివృద్ధి చెందిన అమెరికాలో డొల్లతనాన్ని బయటపెడుతోంది. దీనిపై అక్కడి రాజకీయ నాయకుల్లో అసహనం పెలువెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని ఎలా నివారించడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సెనేటర్ టెడ్ క్రూజ్ డిమాండ్ చేశారు. వాతావరణ శాఖకు బడ్జెట్ తగ్గించడం వల్లే ఈ ముప్పు వాటిల్లిందన్నారు డెమోక్రాట్ నాయకుడు చెక్ షుమర్. గ్వాడలూపే నది సమీపంలో విహారానికి వెళ్లిన ఓ కుటుంబంలో 6 వరద దాటికి మృతి చెందారు. ఆ కుటుంబంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.